ఆర్ఆర్ఆర్ అనుసంధాన రహదారులకు ప్రణాళిక. ఇక్కడ ఏంటంటే మనకి హైదరాబాద్లో 2400 కిలోమీటర్ల మేర నిర్మాణం వస్తుందంటండి. ఏంటి ఔటర్ ఆర్ఆర్ఆర్. ఇక్కడ ఈ మ్యాప్లో ఇది మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్ అండి. అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ అంటారు. ఇది ఔటర్. ఈ పక్కనే ఉన్న ఆర్ఆర్ఆర్ అంటే ఈ రోడ్ అనమాట, ఈ పెద్ద రోడ్డు. ఈ బిగ్ సర్కిల్ వచ్చి ఆర్ఆర్ఆర్. ఇది ఇంకా కట్టలేదు, ఇది ఒక ప్లాన్ అనమాట. ఇది మొత్తం పూర్తయింది, ఇది నడుస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లోపల ఉన్న హైదరాబాద్లో ఉన్న అన్ని డెన్స్గా మొత్తం కంపెనీలు, ఇల్లులు అన్నీ మొత్తం నిండిపోయింది అనమాట. దాదాపు ఈ రింగ్ రోడ్డు ఈ చుట్టుపక్కల కొద్దిగా ఖాళీగా ఉంటుంది, అక్కడక్కడ ఈ మొత్తం ఖాళీగా ఉంటుంది. కానీ ఈ లోపల మాత్రం బాగా సాంద్రత ఎక్కువ ఇల్లులు టైట్గా ఉంటుంది. ఇవన్నీ కాలువలన్నీ, డ్రైనేజ్ కాలువలన్నీ పూడిపోయి అది వర్షాకాలం నీళ్ళన్నీ వచ్చేసి ఇది మొత్తం చాలా ఘోరంగా తయారై ఉంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే హైదరాబాద్లో ఎటువంటి కొత్త ఇల్లు పర్మిషన్లు, కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వకుండా ఊరికి దూరంగా ఇవ్వడం అనమాట. అంటే హైదరాబాద్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంగారెడ్డి దగ్గర ఒక ఊరు తయారైంది, కంది దగ్గర ఒక ఊరు, ఈ నవాబ్పేట దగ్గర ఒక ఊరు, ఇక్కడ ఒక చేవల దగ్గర ఇవన్నీ కంపెనీలు ఇక్కడ పెట్టారనుకోండి. కంపెనీలు కాకపోయినా ఇల్లులు అనుకుందాం. ఇలా పెట్టుకున్నప్పుడు వీళ్ళకి హైదరాబాద్తో కనెక్టివిటీకి డైరెక్ట్గా రోడ్లు వేస్తారనమాట. రోడ్లు వేసినప్పుడు ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇది సూర్యుడు, ఈ సూర్యుడు చుట్టూ ఇక్కడ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. సో ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలాగా ఇవన్నీ ఊర్లు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం తిరగదు. భూమి చుట్టూ చందమామ లాగా అనుకోండి. సూర్యుని చుట్టూ గ్రహాలు కాకుండా భూమి చుట్టూ చందమామలు, లేకపోతే భూమి చుట్టూ ఉన్న ఆర్టిఫిషియల్ శాటిలైట్, కృత్రిమ ఉపగ్రహాలు, మనం ఉపగ్రహాలు పంపిస్తాం కదా రాకెట్లో, అలా అవి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సిటీలన్నింటినీ శాటిలైట్ టౌన్షిప్స్ అంటారు. ఇక్కడ ఉండడానికి ఇల్లులు కడతారు, మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వీటిల్లో. బట్ ఏదైనా ఉద్యోగం చేయాలి అంటే హైదరాబాద్లోకి వచ్చి చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ శాటిలైట్ టౌన్షిప్స్ వల్ల ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇది పెద్ద సర్కిల్ కదా, ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంటుంది. అడవులు లేకపోతే కూరగాయల మొక్కలకు సంబంధించిన తోటలు, పండ్ల తోటలు అన్నీ వేసుకోవచ్చు. చెరువులు ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటుంది. ఈ సిటీలో ఉండే కంపెనీస్తో లేకపోతే ఎయిర్పోర్టు ఇలాంటి వాటికి కనెక్టివిటీకి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో రోజువారీ ప్రయాణం లేకపోతే వీక్లీ ఒకరోజు వీకెండ్స్ ప్రయాణం చేస్తూ మిగతా కుటుంబం అంతా ఇక్కడ ఊరు బయట ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రం లోపలికి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే చాలా దేశాల్లో మంచి హైవేస్ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తూ కొన్ని చోట్ల సక్సెస్ అయింది అలాగా. బట్ రవాణా మాత్రం బాగా ఖర్చు అవుతుంది. సో ఆ రవాణా ఒకటి పక్కన పెడితే, అంటే పొల్యూషన్ వీటితో పోల్చినప్పుడు అది చాలా సుఖంగా ఉంటుందన్నమాట. రవాణా ఒకటి పక్కన పెడితే మిగతా పరంగా ఇది బాగుంటుంది. అంటే ఇది అధికార వికేంద్రీకరణ, మల్టిపుల్ రాజధానులు ఇలాంటి వాటికి ఇదొక సొల్యూషన్ అనమాట. అంటే ఏదైనా కావాలంటే సిటీలో ఉంటుంది, బట్ ఉండడం మొత్తం అవుట్స్కట్స్లో. ఇంకా కంపెనీలు కూడా కొన్నాళ్ళకి ఏమవుతాయి, ఇవన్నీ పెరిగి ఎవరికి వారికి లోకల్లోనే అన్నీ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తుఫ్రాన్లో చదువుకున్న వ్యక్తికి నర్సాపూర్లోనో లేకపోతే అమన్గల్లోనో ఉన్న కంపెనీలో జాబ్ వస్తే అతను కంపల్సరీగా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. లేదంటే ఈ ఆర్ఆర్ఆర్ రోడ్డు మీద ఇట్లా తిరిగి రావాలి. ఇది చాలా కష్టం, ఇది చాలా దూరం ఉంటుంది. దీనివల్ల ఇతను ఇక్కడికి రాలేడు. బట్ ఏదైనా జాబ్ ఇక్కడ ఉంటే మాత్రం సిటీ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడైతే మెట్రో ట్రైన్లు కానీ లేకపోతే ఏదైనా డైరెక్ట్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ పెట్టుకుంటే ఈజీ. ఇంకా ఫ్యూచర్లో టెక్నాలజీస్ ఏంటంటే మనకి ట్యూబ్ అని ఒకటి వస్తుందండి. ఆ ట్యూబ్ అనే దాంట్లో ఏంటంటే మనిషి అత్యంత వేగంతో ఇక్కడికి వెళ్తాడు, ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉండదు. తర్వాత దాంట్లో యాక్సిడెంట్స్ దాదాపు శూన్యం. అలాంటి టెక్నాలజీ అది. అంటే ప్రతి దాంట్లో ఉంటుంది మెయింటెనెన్స్ సరిగా లేకుంటే. సో అలాంటి టెక్నాలజీతో సిటీలోకి వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతాడు, లేదంటే వీకెండ్ వెళ్ళిపోతాడు. వీకెండ్ వరకైనా అట్లీస్ట్ ఇక్కడ సిటీ బయట ప్రశాంతంగా ఉంటాడు. తన యొక్క ఏదైనా రీక్రియేషన్ కానీ రీఛార్జ్ అవ్వడం కానీ తను ఏదన్నా కార్యక్రమం ఇక్కడ చేసుకుంటాడు, దానికి నచ్చింది అలా. సో ఈ సిటీ దీన్ని ఇలా చేసినప్పుడు డెవలప్ అవుతుందనేది కొందరి వాదన. సో ఇలాంటిది మరి ఎంతవరకు ప్రభుత్వాలు సాధ్యం చేస్తాయి, ప్రజలు ఎంతవరకు సహకరిస్తారు వారికి అనేది కాలంలో మనకి తెలుస్తుంది ఫ్యూచర్లో.